తెనగ తెనగవేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. ఈరోజు ఇంకొక మరి చిన్న కథలోకి వెళ్దాం. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా సఖ్యతగా ఉండేవారు. ఒకరింటి పక్కనే ఒకరింట్లో ఉండేవారు. ఇద్దరు కలిసి ప్రతిరోజు అడవికి వెళ్ళేవారు. కట్టెలు కొట్టుకుంటూ తెచ్చేవారు. ఒక రోజున ఒక ఒక రోజున ఒక పెద్ద అతనేమో ఎక్కువ కట్టెలు కొట్టాడు. రెండో వాడు కూడా సమానంగా తెచ్చాడు. ఇద్దరూ సమానంగా కట్టెలు తేవడం, బజార్లోకి అమ్ముకుంటే వీడికేమో 100 రూపాయలు వస్తే వాడికి 50 రూపాయలు వచ్చాయి. ఉదాహరణకి వాడికి 100 రూపాయలు వచ్చాయి, 50 రూపాయలకి వచ్చాయి. ఇదేమిటి నా కట్టెలకు 50 రూపాయలు వచ్చాయి, ఈ కట్టెలకు 100 రూపాయలు వచ్చాయి ఏంటి అని అనుకున్నాడు. సరే మర్నాడు పొద్దున మళ్ళీ ఇద్దరు వెళ్ళారు. అదే పరిస్థితి రెండోసారి కూడా జరిగింది. ఎక్కువ కట్టెలు కొట్టాడు అన్నగారు, తమ్ముడు తక్కువ కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. కానీ తక్కువ లాభమే వచ్చింది. పెద్దవాడు ఇదాక ప్రతిరోజు చేస్తుంటే, ఏమిటి అన్నయ్య, ఏమిటి నీ పరిస్థితి ఏంటి, నువ్వేమో ఎక్కువ సంపాదిస్తున్నావు తక్కువ సంపాదిస్తున్నావు, దీనికి కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు. ఒరే, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఏమైంది, డబ్బులు వచ్చాయి, ఇంటికి వెళ్ళాను, కావలసిన కొనుక్కున్నాను, హాయిగా తినేసాను, పడుకున్నాను అన్నాడు. మరి నేను అలా పడుకోవట్లేదురా. కట్టెలు ఎక్కువ కొట్టాలి అంటే ఎవరు బాగా పనిచేయాలి, నాలో శక్తి ఉండాలి, దాంతోపాటు గొడ్డలకు కూడా పొదను ఉండాలి. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుని దానికి రోజు పొదనెట్టివ్వండి. ఆ పొదనెట్టడం వల్ల ఏమైందంటే ఆ గొడ్డకి పట్టడం వల్ల అది బాగా పొదనెక్కింది. కాబట్టి నేను చెట్టుని కొట్టగానే ఎక్కువ కట్టెలు రావడానికి నాకు అది అవకాశం. మరి నువ్వేం చేస్తున్నావురా అన్నాడు. నేనేం చేస్తాను, పని అయిపోయిన వెంటనే గొడ్డలు అక్కడ పడేస్తాను, అన్నాడు. హాయిగా మళ్ళీ బండ్లు తీస్తున్నాను అని చెప్పి అన్నాడు. ఓహో, ఇదన్నమాట సంగతి. కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ కూడా ప్రతిరోజు దాన్ని సాధన చెయ్యాలి, సానపట్టాలి. సానపడితేనే ఆ పనిలో మనం విజయం సాధిస్తాము అనేటువంటి ఈ ఒక్క చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.